ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 42% నేను చేస్తామని హామీ ఇచ్చింది. అది ఏ ఏ ఆర్డినెన్స్లో పట్టుకొని వాళ్ళు చేయగలుగుతారు? ఓన్లీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ డ్రామా ఆడుతూ ఉన్నాడు. మరి అన్ని కుల వర్గాలకి నువ్వు ఓన్లీ బీసీలకి మేము అన్ని సంఘాల తరఫు నుంచి మా మద్దతు ప్రకటిస్తాం, కానీ దీన్ని నువ్వు 42% ఏ రకంగా నువ్వు ఇంప్లిమెంట్ చేయగలుగుతావు? దానికి నీకు ఏ ప్రకారంగా రైట్స్ ఉన్నాయి? అది బీసీల బిడ్డలందరికీ మోసం చేస్తూ ఉన్నాడు. ఈయనకు తగిన బుద్ధి చెప్తారు. రేపు జరగబోయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారు. బీసీలందరూ ఏకమవ్వాలి, అన్ని సబండ కుల వర్గాలను కలుపుకొని బీసీ నాయకులు నాయకత్వం వహించి మళ్ళీ కొన్ని ముట్టడిలు వీళ్ళు ప్రకటిస్తే కానీ ఇది జరిగే కార్యక్రమం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఏ రకంగా, ఆయనకి అసలు ఏమీ తెలియదు. ఏ కుల వర్గాలకి ఎంత పర్సెంట్ ఉంటే రాజ్యాంగంలో వాళ్ళకు మేలు జరుగుతారనే ఉద్దేశం వాళ్ళకి తెలియదు. కాబట్టి జనాలే తిరుగుబాటు చేస్తారు, ఇది తగిన బుద్ధి చెప్తారు. నార్మల్గా రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలలో ఎప్పుడు ఇటువంటి బీసీ రిజర్వేషన్లు చేయలేదు. ఇప్పుడు మేము చేస్తే మా మీద ఇంత విషం కక్కుతున్నారు ఎందుకని? అన్న ఒకటి గుర్తించాలి, 10 సంవత్సరాల పాలన చేసిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు నీకు 2 సంవత్సరాలు నీ చేతిలో ఉంది కదా. మేము అన్ని కుల వర్గాలకు డెవలప్మెంట్ చేసినాం, నిధులు నియామకాలు అన్ని రంగాల్లో వేసినాం. మరి నీకు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయాయి నీకు దాదాపుగా. మరి బీసీలు ఇన్ని సంఘాలు ఏర్పడి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా గుర్తుకొస్తుంది నీకు ఎలక్షన్ రాగానే? ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు చేసేవాడివైతే 42% రిజర్వేషన్ బీసీ బిడ్డలకు న్యాయం చేయాలనుకుంటే నువ్వు ఏ ఆర్డినెన్స్లో ఏ ప్రకారంగా చేస్తావు, రాజ్యాంగబద్ధం ప్రకారంగా నువ్వు అది చూపించాలా. నువ్వు దాని తర్వాతనే ఎలక్షన్ నిర్వహించు. ఊరికేదో గాలి మాటలు ఆశ పెట్టి ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.